హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి భారత్ అమెరికా మధ్యన ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. అమెరికా భారత్ మీద ట్యాక్స్ విధిస్తూ ఉంది. 100%, 150%. మరి పాకిస్తాన్కి సహాయం చేస్తుందని మనం మాట్లాడుతున్న ఈ సందర్భంలో భారత్ సడన్గా అమెరికాతో ఒక రక్షణ కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. సో దీనికి సంబంధించి న్యూస్ అయితే ఇప్పుడు చాలా వైరల్గా మారింది. సో ఫ్రెండ్స్, దీంట్లో జావెలిన్ అండ్ ఎక్స్‌కాలిబర్ అనే ప్యాకేజ్‌ని తీసుకోవడానికి కారణం ఏంటి? సో అది ఎంత వాల్యుబుల్ అనే అంశాన్ని మనం వీడియోలో క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి. యూఎస్ అప్రూవ్స్ $93 మిలియన్ ఆర్మ్స్ సేల్ టు ఇండియా యాస్ ఎ ట్రేడ్ టెన్షన్ ఈజ్. అదేవిధంగా ఇక్కడ మా ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో సో ఇక్కడ జావెలిన్ అండ్ ఎక్స్‌కాలిబర్ అనే ప్యాకేజ్‌ని సో ఇండియా కొనుగోలు చేస్తుందా అమెరికా నుంచి అని చెప్పేసి ఇక్కడ మనకైతే వార్తలొస్తున్నాయి. సో ఇవి ఇట్లా మనకు ఫ్యాక్టరీలో తయారు చేసేటప్పుడు ఇలా ఉంటాయి. తర్వాత మన ఫీల్డ్‌లో ఇట్లా ఒక సైనికుడు తన భుజాల మీద పెట్టుకొని అపోజిట్‌లో ఉన్న యుద్ధ ట్యాంకులను గూడా దాడి చేస్తారు దీనితోటి. సో దీనికి సంబంధించిన మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ మరేంటి, ఇండియా విల్ రిసీవ్ 100 జావెలిన్ మిసైల్స్. సో ఈ సందర్భంలో మరి భారత్ మరియు అమెరికా మధ్యన సంబంధాలైతే కొంచెం బెటర్ అయితున్నాయని చెప్పొచ్చు మనం. ఎందుకంటే సో 2 దేశాల మధ్యన శత్రుత్వం, మిత్రుత్వం అనేది గూడా అంతర్జాతీయ టెన్షన్స్, అవసరాలకు తగ్గట్టుగానే ఉంటది గానీ శాశ్వతంగా శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు. సో ఈ నేపథ్యంలో మరి గతంలోనే ఇండియా మరియు అమెరికా మధ్యన ఎల్‌పీజీ డీల్ ఒకటి జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే ఫ్రెండ్స్, ఇది మనకు ఇప్పుడు జావెలిన్ అండ్ ఎక్స్‌కాలిబర్‌కి సంబంధించి మనకైతే ఈ డీల్ జరగబోతా ఉంది. సో దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఆల్రెడీ దీన్ని ఏంటంటే మనకు ఉక్రెయిన్ అండ్ రష్యా వార్‌లో ఉక్రెయిన్ రష్యా పైన ఉపయోగించింది. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ప్రయోగిస్తున్నాడు గదా! ఇక్కడ నుంచి సైనికుడు, మిలిటరీ అతను. సో ఇది ఇలా వచ్చి ఇక్కడున్న యుద్ధ ట్యాంకుల మీద పడితే ఇది సర్వనాశనం అయితుందన్నాడు. సో ఇది లేకపోతే ఇప్పటికే ఉక్రెయిన్ ఎప్పుడో రష్యా చేతిలో ఓడిపోయేది. సో ఇది అమెరికా ఇవ్వడం ద్వారా సో ఉక్రెయిన్ అనేది చాలా 2, 3 సంవత్సరాలుగా యుద్ధంలో ఉంది. సో మరి రీసెంట్ హై ప్రొఫైల్ విజిట్ వాస్ ద యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దిస్ మంత్, డ్యూరింగ్ విచ్ a number of key issues including military cooperation were discussed by both the sides. సో 2 దేశాల సైడ్ నుంచి అంటే ఫ్రెండ్స్, గతంలో మనకు మరి ఇలాంటిదే డీఆర్‌డీఓ డెవలప్ చేసింది ఉంది. ఇజ్రాయెల్ యొక్క స్పైక్ గూడా ఉంది. అయినా గానీ ఇండియా సో ఏదైతే 2015లో ఒప్పందం జరిగి ఆగిపోయిందో దాన్ని తిరిగి మనకు జావెలిన్ సంబంధించి తీసుకోవాలని చర్చలైతే నడుస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా డెవలప్‌మెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు దీన్నేమంటామంటే మనం ఎక్స్‌కాలిబర్. సో దీన్ని ఈ విధంగా ఉపయోగిస్తాం. సో దీన్ని ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేయడం ద్వారా ఇది ఎక్కువ దూరం ప్రొజెక్టైల్స్‌ని అయితే విసరగలుగుతుంది. సో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇది మనకు చాలా చాలా ఉపయోగపడింది. సో కాబట్టి మనం మళ్ళీ దీన్నైతే కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఎక్స్‌కాలిబర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సో దీన్ని ఫైర్ చేసిన తర్వాత గూడా దీని యొక్క ఏమంటారు, దాని యొక్క ట్రాజెక్టరీని, దాని యొక్క పాత్‌ని మనం మార్చవచ్చు. సో చాలా అప్రాక్సిమేట్‌గా ఎళ్తుంది అక్యురసీ తోటి. ఈ విధంగా అయితే ఫైర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకేందంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం స్పెషలైజ్డ్ మిలిటరీ అమ్యునిషన్ యూజ్ చేసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం గదా! అదే ఈ జావెలిన్‌కి సంబంధించిన అంశాలు. సో మరి దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అతి త్వరలో వినబోతున్నామని చెప్పేసి మనకు పీయూష్ గోయల్ గారు చెప్పారు. దీనికి సంబంధించి ఇండియా మరియు అమెరికా మధ్యన ట్రేడ్ డీల్ అనేది ఇంకా చర్చ దశలో ఉంది అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తున్న విషయాన్ని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఏదేమైనా గానీ ఈ ఎక్స్‌కాలిబర్ అండ్ జావెలిన్ అనేవి మన ఇండియాకొస్తే దీని ద్వారా మన డిఫెన్స్ అనేది చాలా బలోపేతం అవుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా లేటెస్ట్ అని చెప్పొచ్చు మనం.